గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు అయితే నేను నార్మల్గా ఏ డే ఇన్ మై లైఫ్ అయితే చేద్దాం అనుకుంటున్నా. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 10:30 అవుతుంది. నేను లేచిన తర్వాత ఇంకా స్నానం అది చేశాను. సో ఇప్పుడైతే నేను మమ్మీ ఇంకా జస్ట్ నార్మల్గా బజార్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. బజార్కి వెళ్ళి ఏమైనా వెజిటబుల్స్ అవి ఉంటాయి కదా, సో ఇంకా అవన్నీ తెద్దామని అనుకుంటున్నాం. సో చూద్దాం ఈరోజు ఏం కర్రీస్ చేస్తాము, ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో ఈ వ్లాగ్ మొత్తాన్ని కంటిన్యూ చేయండి నాతో పాటు కూడా. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ చిన్న సపోర్ట్ నాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వ్లాగ్ని ఫుల్గా కంటిన్యూ చేసేద్దాం. లెట్స్ గో. ఇప్పుడైతే నేను రెడీ అయ్యా నార్మల్గా. సో ఇప్పుడైతే మనం నెక్స్ట్ బజార్కి అయితే వెళ్దాము. ఆల్మోస్ట్ 10:30-11 అయితే అయిపోతుంది. ఎండ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు బజార్కి వెళ్ళి కావాల్సిన వెజిటబుల్స్ ఏవైనా ఉన్నాయంటే అవి తెచ్చుకుందాం. బ్లింకిట్లో కూడా నార్మల్గా ఆర్డర్ చేసుకోవచ్చు, కానీ నాకు అలా ఎప్పుడు బ్లింకిట్ అయినా ఒకసారి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము, ఏమైనా తెచ్చుకుందాం అనిపించి ఇంకా మేము బజార్కి అయితే మమ్మీ నేను వెళ్దాం అనుకుంటున్నాం. అంటే ఈ టైంలో మేము ఖాళీగానే ఉన్నాం కదా, 11 ఆ టైంకి. సో ఇంకా వెళ్ళి వెజిటబుల్స్ అవి అక్కడి నుంచి తెచ్చుకుంటే ఇంకా సరిపోతుంది కదా, తర్వాత కుక్ చేసుకోవచ్చు. సో ఇంకా బజార్కి అయితే వెళ్దాము. లెట్స్ సీ. మాకైతే కొంచెం పక్కనే అనమాట. మా ఇల్లు ఇక్కడ ఉందంటే బజార్ మాకు ఒక 5 మినిట్స్లో వచ్చేస్తుంది. మా పక్క స్ట్రీట్ కాకుండా ఆ పక్క స్ట్రీట్లోనే బజార్ అయితే ఉంటుంది. అండ్ అక్కడికి వెళ్తే మనం నెక్స్ట్ మనకు కావాల్సిన కూరగాయలని తెచ్చుకుందాం. ఇక్కడ నేను మమ్మీ కలిసి ఇంకా బజార్కి అయితే వెళ్తున్నాము. చాలా ఎండగా ఉందన్నమాట. ఈ మధ్యన 10 తర్వాత 9 తర్వాత బయటకు వెళ్ళడమే చాలా కష్టం. అందుకే సమ్మర్లో ఈవినింగ్ టైం వెళ్ళడమే బెస్ట్. ఇక్కడ నేను మా మమ్మీ కోసం అయితే కొంచెం బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా నేను మమ్మీ తిందామని చెప్పేసి అప్పటికే నేను ఆల్మోస్ట్ చెప్పా కదా 11 అయితే అయిపోయిందని చెప్పేసి, ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పి నేనైతే అప్పుడు చేస్తున్నాను. సో ఇంకా బయటకు వెళ్ళేసరికి ఫుల్ ఎండ అనమాట, చాలా ఎక్కువ ఉంది. ఇంకా ఆ టైంలో మరి వెళ్ళకూడదు అని అయితే అర్థమైంది. అయితే మేము అరటికాయ కర్రీ కోసమని అరటికాయలు అయితే కొంటున్నాము. మీలో ఎంతమందికి అరటికాయ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా వెజిటబుల్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ 11 ఆ టైం అయింది కదా, మ్యాక్సిమం అందరూ కొనేసారు. ఇంకా ఎండ చూసారా, మామూలుగా లేదు, చాలా ఎక్కువ ఉంది. నేనైతే ఇంకా కొంచెం బీట్రూట్ తీసుకుందామని చెప్పి 2 బీట్రూట్ అయితే నార్మల్గా 10 రూపీస్కి ఎంతకో తీసుకున్నాను. బట్ తీసుకుంటాను కానీ ఎందుకు తీసుకున్నానో నాకు తెలీదు. ఒక్కొక్కసారి అలానే తీసుకుంటూ ఉంటాను. అండ్ ఇక్కడ మా మమ్మీ అయితే సెలెక్ట్ చేస్తుంది, జస్ట్ 2 బీట్రూట్సే కదా అని చెప్పేసి. ఇంకా వెజిటబుల్స్ అవి చూస్తుంటే అసలుకి లేవు. నాకు కొన్ని వెజిటబుల్స్ అయితే కొందామనిపించింది, కానీ అక్కడ ఎండకి అస్సలకి బాగా అనిపించలేదు అనమాట. మొత్తం పోయినట్టే అనిపించాయి. చూసారా, ఒక్కొక్కటి కూడా చాలా ఎండిపోయినట్టు ఉన్నాయి. ఇంకా నేనైతే అవి తీసుకోలేదు, జస్ట్ ఎక్స్ప్లోర్ చేసినాము. ఇంకా బయటకు వచ్చేసరికి ఎగ్స్ ఇంకా కర్డ్ అయితే తీసుకున్నాము. సమ్మర్లో కర్డ్ మ్యాండేటరీ, రోజు డైలీ కూడా తింటాము కర్డ్ రైస్ అనేది. సో ఇంకా బయటకి నుంచి వచ్చేసరికల్లా ఇంటిలో కూర్చుంటే నాకు స్వర్గంలా అనిపించింది. లిటరలీ ఫ్యాన్ కింద కూర్చుంటే వామ్మో అనిపించింది. చాలా అంటే చాలా వేడిగా ఉంది. నాకు అప్పటికి బయటకి ఇలా 10 మినిట్స్ వెళ్ళాను, అప్పుడే చెమటలు మొత్తం కారిపోయాయి. ఈరోజు మా ఇంట్లో పప్పు ఇంకా అరటికాయ అయితే నేను ఆమ్లెట్ వేసుకుంటున్నా. బ్రేక్ఫాస్ట్ అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. అండ్ బయటకు కూడా వెళ్ళి వచ్చేసాం కదా. ఇప్పుడైతే నేను లంచ్ కోసం మా మమ్మీ అయితే పప్పు చేసింది. అది మామిడికాయ పప్పు చేద్దాం అనుకుంది. ఈలోపే మామిడికాయ ఏమో కొంచెం మామిడి పండు అయిపోయింది అనమాట. ఆ వీడియో చేస్తుంది మా మమ్మీ, వెనక నుంచి నవ్వుతుంది. సో మామిడికాయ పప్పు కాస్త మామిడి పండు అయిపోయింది కాబట్టి ఇంకా నార్మల్గా పప్పు చింతపండు చేస్తుంటే దానికి కొంచెం పప్పుతో నాకు ఆమ్లెట్ కాంబినేషన్ ఉంటే కొంచెం ఇష్టం అనమాట. అండ్ ఆమ్లెట్ వేసుకుంటున్నాను. అండ్ ఇందాక మేము బజార్కి వెళ్ళాం కదా, మా అమ్మ అప్పటికి ఇంత చిన్న సంచే పట్టుకుంది. నేను ఏదో పెద్ద ఎక్కువ షాపింగ్ చేస్తుంది, బజార్లో కొంటదేమో అనుకొని నేను ఇంకా మీకు లాగ్లో చూపిద్దాం అనుకున్నాను. తీరా చూస్తే అక్కడ కొండి తీయట్లేదు. ఒక అరటికాయ, 2 బీట్రూట్లు, గుడ్లు, ఇంకా పెరుగు కొనుక్కొని వచ్చాము అంతే. దానికే మేము బజార్కి వెళ్తామని నేను ఎగ్జైట్ అయిపోయి రెడీ అయిపోయాను కూడా. సో ఇప్పుడైతే నేను మా లంచ్ కోసం అయితే ఆమ్లెట్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. సో లెట్స్ సీ. మా అమ్మ చూడండి గిన్నెలు సర్దుతుంది అక్కడ. మామిడికాయ పప్పు కాస్త మామిడి పండు, ఇదిగోండి డిసప్పాయింట్మెంట్. మా అమ్మ మామిడికాయ పప్పు కాస్త మామిడి పండు అయిపోయింది. ఎప్పుడు అది అసలు మొన్న తెచ్చిందంట, కానీ ఈలోపే అది కొంచెం పండిపోయింది. మేము ఇంకా శనివారం పెట్టలేదు, పూజ అయితే చేయలేదు కాబట్టి అప్పుడే మామిడి పళ్ళు కూడా తినము. అది ఇంకా అలా సైడ్కి ఉంచేయడమే. సో ఇప్పుడు మా మమ్మీ అయితే నార్మల్గా మామిడికాయ పప్పు కాకుండా నార్మల్ పప్పు చేసింది. సో
ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ అయింది. ఈవినింగ్ అంటే లైక్ 4:30 అలా 5 అవుతుంది. మేమైతే కొంచెం పడుకొని అయితే అలా లేచాము. ఇంకా చూద్దాం, ఇక్కడైతే చాలా ఎండగా ఉందన్నమాట. మీకు కూడా అంత ఎండగా ఉందా లేదా అనేది కామెంట్ చేయండి. అండ్ ఇంత ఎండలో ఉన్నప్పుడు ఏదైనా ఫ్రూట్ జ్యూసెస్ కానీ, కోకోనట్ వాటర్ కానీ ఎక్కువ ఇంటేక్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో మా మమ్మీ ఇటు అటు తిరిగి నా మీద జోక్స్ అయితే వేస్తుంది. సో కైండ్లీ ఇగ్నోర్ దట్. అండ్ మీరందరూ కూడా ఫుల్గా మ్యాంగోస్ అవి సీజన్ ఉన్నాయి కదా, అండ్ అందరూ కూడా సీజనల్ ఫ్రూట్స్ అవన్నీ కూడా మనం తీసుకుంటే కొంచెం హెల్త్ అనేది బాగుంటుంది. ఇంకా ఏం చేస్తున్నాము అనేది, నైట్కి ఇంకా ఏం చేసుకుంటాము అనేది మాకైతే ఐడియా లేదు. మా డాడీ అయితే అరటికాయ కర్రీ అయితే చేసి ఉంచండి అని అన్నారు. ఇంకా చూడాలి మమ్మీ అరటికాయ కర్రీ చేస్తుందా లేదా అని చెప్పి. నాకు కూడా క్యాజువల్గా అరటికాయ కర్రీ అంటే ఇష్టం, బట్ మా మమ్మీకే నచ్చదు. సో మేమైతే నైట్కి, ఎందుకంటే ఈరోజు ఇంకా మండే, ఈరోజు ఇంకా థర్స్డే, సో స్పెసిఫిక్గా మళ్ళీ నాన్ వెజ్ ఏమి వండుతాము అన్నట్టు ఇంకా వదిలేసి, ఇంకా వెజ్ కోసమే కాబట్టి స్పెసిఫిక్గా వెజ్లో కాబట్టి ఏదైనా కూడా మనం తినేస్తాము. అలానే మేము కూడా ఇంకా అరటికాయ తినేద్దామని నైట్కి అనుకున్నాం. ఇంకా ఈవినింగ్ ఎలా అవుతుందని చూడండి. ఇంకా నైట్ కూడా ఏం చేస్తాం అనేది మీకు మళ్ళీ చూపిస్తాను. ఇంకా అరటికాయ తీసుకున్నాం కదా, అదైతే మేము మార్నింగ్ కుక్ చేసుకోలేదు, నైట్కి కుక్ చేసుకున్నాము. ఇంకా మార్నింగ్ అయితే ఆమ్లెట్తో తినేసాము. ఈ నైట్కి అయితే అరటికాయ కర్రీని కుక్ చేసుకొని నార్మల్గా రసమైనా పెరుగైనా దేంతో ఒక దాంతో తినేస్తే అయిపోద్ది ఇంకా మా డిన్నర్ అనేది. ఇప్పుడు మీరు ఆల్రెడీ చూసారు కదా, మమ్మీ అయితే అరటికాయ కర్రీ అయితే చేసింది నైట్కి. నేను ఇంకా ఇక్కడ మజ్జిగ అయితే కలుపుకున్నాను. సో ఆల్మోస్ట్ మజ్జిగని తాగుదామని చెప్పి, సో సమ్మర్స్ కదా డీహైడ్రేషన్ అయిపోతాము, అందుకనే చెప్పి మజ్జిగ తాగుతున్నా. ఈ బ్లాగ్ని మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.